సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సార్ టుడే టాపిక్ ఏందంటే మనము యూఎల్‌బీ లెవెల్‌లో ఒక షేప్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. రెవెన్యూ విలేజెస్‌లో షేప్ ఫైల్ క్రియేట్ చేయాలి. మనకు 4 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. తిరుపతి ఒక రెవెన్యూ విలేజ్ ఉంది. అదే విధంగా మనకి తిమ్మినాడిపాలెం రెవెన్యూ విలేజ్ ఒకటుంది. అక్కారంపల్లి, కొంగచెన్నైగుంట. ఈ 4 వచ్చిందే మనకు ఆర్ఎస్ఆర్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్‌లో వస్తాయి. టీఎస్ఆర్ తీసుకుంటే టౌన్ సర్వే రిజిస్టర్ ఒకటుంది కాబట్టి దానికొక విలేజ్ వస్తుంది. టోటల్‌గా మనకి 5 విలేజెస్ వస్తాయి. ఈరోజు మన టాపిక్ ఏందంటే పర్టిక్యులర్‌గా మనకున్న వార్డ్ సెక్రటేరియట్ అంటే మనకు టోటల్ 1 ఆర్ 2 వార్డ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా ఒక సెక్రటేరియట్ షేప్ ఫైల్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? మనకందరికీ తెలుసు. కేఎంఎల్ అనేది ఒక ఎక్స్‌టెన్షన్ ఫార్మాట్. కీ హోల్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఇది ఎక్స్‌టెన్షన్ ఫార్మాట్ మనం యాక్చువల్‌గా దేనిలో యూజ్ చేస్తాము? గూగుల్ ఎర్త్ ప్రోలో మనము ఏదైనా ఒక బౌండరీ యొక్క షేప్‌ని గాని, లేదా దాని ఏరియాని కనిపెట్టడానికి గాని మనం యూజ్ చేస్తాం. అవునా? బట్ ఈ క్యూజీఏఎస్‌లో గాని, ఆర్క్‌జీఏఎస్‌లో గాని, వెబ్‌జీఏఎస్‌లో గాని మనం ఎక్కువ యూజ్ చేసే ఫార్మాట్ ఏదంటే షేప్ ఫైల్ అన్నమాట. ఈ షేప్ ఫైల్ అనేది ఒక ఎక్స్‌టెన్షన్ ఫైలు. ఈ షేప్ ఫైల్‌నే మనము ఫర్దర్‌గా మనం గ్రౌండ్ ట్రూతింగ్‌లో గాని, గ్రౌండ్ వాలిడేషన్‌లో గాని యూజ్ చేస్తాం కాబట్టి, ఫస్ట్ మనం ఒక వార్డ్ సెక్రటేరియట్ యొక్క షేప్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనము నా దగ్గర ఇక్కడ కేఎంఎల్ ఫైల్స్ సెక్రటేరియట్ వైస్ అని ఉంది. ఈ అప్‌డేటెడ్ కేఎంఎల్ ఫైల్ దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. కేఎంఎల్ ఫైల్ అప్‌డేటెడ్ కేఎంఎల్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఒక సచివాలయం యొక్క షేప్ ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడేందంటే ఈ కేఎంఎల్ ఫైల్‌లో ఏందంటే మనకు బౌండరీస్ అనేదేందంటే మనం ఇప్పుడు ఎలాగైతే మన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నామో, ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కొంచెం స్లైట్‌గా చేంజ్ అయింది. అంటే మొత్తం మేమేం మోడిఫై చేయలేదు. ఏం మోడిఫై చేశామంటే యాస్ పర్ సీడీఎంఏ ఇన్‌స్ట్రక్షన్స్ ఏందంటే మీ సచివాలయాల బౌండరీస్ అనేటివి ఎలా అంటే అన్నీ గూడా రోడ్ మధ్యలో డివైడ్ అవుతాయి. రోడ్డు మధ్యలో డివైడ్ అయ్యడం వల్ల ఏందంటే, రోడ్ అనేది ఒక సర్వే నంబర్ మట్టుకే ఉంటుంది. యూనిక్ పార్సెలు. అప్పుడు రోడ్డు మధ్యలో డివైడ్ అవ్వడం వల్ల అది ఏ సచివాలయానికి వస్తుందనేది చాలా కన్‌ఫ్యూజన్ వస్తుంది కాబట్టి, యాస్ పర్ సీడీఎంఏ డైరెక్షన్స్ ఏం చెప్పారంటే, మీరు రోడ్స్ అన్నిటిని ఏం చేస్తారంటే, అన్నిటిని యూనిక్‌గా డివైడ్ చేసేయండి అన్నారు. అంటే రోడ్ అనేది మధ్యలో డివైడ్ కాకుండా, రోడ్ కంప్లీట్‌గా ఒక సచివాలయానికి వచ్చే విధంగా చేయండి అన్నారు. ఆ విధంగా చేసుకుంటూ మేము ఒక కేఎంఎల్ ఫైల్‌ని క్రియేట్ చేసాం. ఇందులో ఏందంటే, అందరికి ఈక్వల్‌గా అంటే మెయిన్ రోడ్స్ గాని, ఇంటర్నల్ రోడ్స్ గాని అన్నీ ఈక్వల్‌గా వచ్చే విధంగా మనం ఈ కేఎంఎల్ అప్‌డేటెడ్ ఫైల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఒక రోడ్ అనేది ఒక సచివాలయానికి మట్టుకే వస్తుంది. ఓకేనా? ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాము. ఈ కేఎంఎల్ అప్‌డేటెడ్ ఫైల్‌ని అందరూ ఫాలో కావాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ 32/2 అనే దాన్ని షేప్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ 32/2 ఎక్కడుందని ఇక్కడ చూసుకున్నాను. ఓకే. ఇక్కడుంది. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ బౌండరీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడొచ్చిందే స్టార్టింగ్ వచ్చింది ఇదొక స్ట్రీట్ అండి ఇది. ఇది ఒక చిన్న బజార్ స్ట్రీట్. ఓకేనా? చిన్న బజార్ స్ట్రీట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకిక్కడ ఈ గాంధీ రోడ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. గాంధీ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యేసి ఇక్కడి నుంచి దాదాపుగా మనకి అప్ టు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ వరకు ఇక్కడ దీన్ని ఏమంటామంటే చిన్న బజార్ స్ట్రీట్ అనే అంటాం మనం. ఈ చిన్న బజార్ స్ట్రీట్ అనేది మొత్తం ఎన్ని సచివాలయాలకొచ్చిందంటే ఫస్ట్ వచ్చింది 32/2 వచ్చింది. 28/1 వచ్చింది. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే రోడ్ మొత్తము చూసినట్లయితే ఎక్కడ గాని సెంటర్‌లో డివైడ్ కాలేదు. అన్ని ఔట్‌లెట్స్‌తోనే ఏసాం. అవునా? అంటే ఇక్కడ నుంచి ఈ పోర్షన్ వరకేందంటే 32/2కి మనం అలాట్ చేసాం. ఫస్ట్ నెక్స్ట్ రిమైనింగ్ ఈ పోర్షన్ నుంచి ఇక్కడి వరకు ఏం చేసాం అప్ టు గాంధీ రోడ్ అంటే ఇది మిట్ట వీధి అంటారు. ఈ మిట్ట వీధి నుంచి గాంధీ రోడ్ వరకు ఎవరికి అలాట్ చేసాం 28/1కి అలాట్ చేసాం. అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేందంటే రోడ్ ఎక్కడ గాని మనకి సెంటర్‌లో డివైడ్ అవ్వలేదు. ఒకటి ఔటర్‌లో ఉంటుంది. లేదంటే ఇన్నర్‌లో ఉంటుంది. ఔటర్‌లో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రోడ్ అనేది ఎవరికొస్తుంది? 32/2కే వస్తుంది. అవునా? సో, ఒక రోడ్ మనం ఇక్కడ డివైడ్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక వీధి ఉంది. ఇది ఇంటర్నల్ రోడ్. దీన్ని మిట్ట వీధి అంటారు. ఈ మిట్ట వీధి కనుక చూసామనుకోండి మొత్తం ఔటర్‌గానే ఉంది. ఔటర్‌గా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇది కంప్లీట్‌గా 32/2కే వస్తుంది. దీని పక్కన అడ్జసెంట్ ఏముంది? 28/1 ఉంది. సో, వీళ్ళకి ఈ రోడ్‌తో సంబంధం లేదు. ఈ రోడ్డు మొత్తం ఈ పార్సెల్ మొత్తం మీరే గీయాల్సొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికొచ్చామనుకో తీర్థకట్ట వీధి ఉంది. ఈ తీర్థకట్ట వీధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? గాంధీ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గాంధీ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సచివాలయం కవర్ అవుతోంది. ఇక్కడ ఇంకో సచివాలయం కవర్ అవుతుంది. తీర్థకట్ట వీధి ఈ జంక్షన్ వరకు వస్తుంది. అవునా? అంటే మొత్తం 2 పోర్షన్స్‌గా డివైడ్ చేసుకున్నారిక్కడ. ఇక్కడొచ్చిందే ఈ గాంధీ రోడ్ నుంచి ఇక్కడి వరకు ఎవరికొస్తుంది? 32/1 కొస్తుంది. అవునా? అదే ఇక్కడ మిట్ట వీధి నుంచి స్టార్ట్ అయ్యి చిత్తకట్ట వీధి మొత్తము ఎవరికొస్తుంది? 32/2 కొస్తుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒక వీధి ఆల్రెడీ ఇక్కడ డివైడ్ అయింది. అవునా? దీన్నేమంటామంటే మనం కోటకొమ్మల లేఅవుట్ అంటాం.
ఈ కోటకొమ్మల్ లేఅవుట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఔటర్‌గానే గీశారు. ఔటర్‌గా గీశారంటే దీని మీనింగ్ ఏంటి? ఇది కూడా మొత్తం 32/2కే కవర్ అవుతుంది. దీని పక్కనున్న సచివాలయం అడ్జసెంట్ 32/1కి ఈ రోడ్డు రాదు. అవునా? సో, 32/2కే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరకే వచ్చింది మనకి. ఇక్కడ రోడ్ ఏమైంది మనకి? ఇక్కడ ఇన్నర్‌గా గీశారు. అంటే ఈ వీధి ఉందో ఇది ఇంటర్నల్ రోడ్ ఒక రోడ్డు. ఈ రోడ్డు మొత్తం 32/1 వస్తుంది. ఇదేమో 32/2కి వస్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్ మొత్తం 32/2కి వస్తుంది. ఈ రోడ్ ఏదైతే ఇంటర్నల్‌గా గీసారో ఈ రోడ్ వచ్చిందే 32/1కి వస్తుంది. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఇంటర్నల్‌గానే గీసారు కాబట్టి ఇక్కడి వరకు మనకు రోడ్ రాదు. ఓకేనా? ఇదైతే ఇక్కడ మనకి వివి మహల్ రోడ్ అంటారు. దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ కోటకొమ్మల్ లేఅవుటే అంటాము. ఈ రోడ్ ఏదైతే చూసామనుకో ఇదన్నీ ఇన్నర్‌గా గీసారు కాబట్టి ఇది ఈ సచివాలయానికి రాదు. ఇది దీని పక్కనున్న సచివాలయానికి వస్తుంది. 32/1కి. సో, నెక్స్ట్ ఇక్కడికొచ్చామనుకోండి ఇది వివి మహల్ రోడ్డు. వివి మహల్ కూడా మనకి ఇన్నర్‌గా గీసారు కాబట్టి, ఇన్నర్ బిల్డింగ్స్ వరకే గీసారు కాబట్టి, ఈ రోడ్‌కి ఈ సచివాలయానికి సంబంధం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసామనుకోండి తీర్థకట్ట వీధి మొత్తం ఔటర్‌గా గీసారు. కాబట్టి ఇదంతా 32/2కే వస్తుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూసామనుకోండి చూసినట్లయితే మనకి తీర్థకట్ట స్ట్రీట్ మొత్తం ఇటు పక్క వస్తుంది. ఒకసారి నేను కలర్ మారుస్తాను. సో దట్ మనకంతా ఇంకా ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి బౌండరీ మనకు కొంచెం రెడ్ కలర్‌లో విజిబుల్ అవుతుంది. ఇక్కడేందంటే కొంచెం మనకి లైన్ విడ్త్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది మన యాక్చువల్ బౌండరీ. అవునా? ఇప్పుడు రోడ్స్ కనుక బాగా చూసామనుకోండి చిన్న బజార్ స్ట్రీట్ ఈ రోడ్ వస్తుంది ఈ సచివాలయానికి. మిట్ట వీధి అనే రోడ్ వస్తుంది. తీర్థకట్ట వీధి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీర్థకట్ట వీధి మొత్తం వీళ్ళకే వస్తుంది. నెక్స్ట్ కోటకొమ్మల్ లేఅవుట్‌లో ఈ వీధి మొత్తం ఇంటర్నల్ రోడ్ వీళ్ళకే వస్తుంది. ఈ రోడ్ మటుకు 32/1కి వస్తుంది. ఈ రోడ్ కూడా 32/1కి వస్తుంది. ఈ రోడ్ కూడా 32/1కి వస్తుంది. నెక్స్ట్ అదే వివి మహల్ రోడ్ చూసామనుకోండి కంప్లీట్‌గా అటు పక్కన ఉన్న అడ్జసెంట్ బౌండరీ వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఈ వార్డ్ ఏదైతే ఉంటుందో మధురా నగర్ 14కి వస్తుంది. అవునా? నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసామనుకోండి మనకి వివి మహల్ రోడ్ జంక్షన్ నుంచి మనం ఇటు వెళ్ళామనుకోండి మొత్తం అంటే ఇదంతా తీర్థకట్ట వీధి అంటారు కాబట్టి ఈ తీర్థకట్ట వీధి మొత్తం 32/2కే వస్తుంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి రోడ్ కనుక చూసినట్లయితే సాయిబాబా టెంపుల్ ఒకటే వస్తుంది. దాని పక్కనున్న ఈ రోడ్ ఉంది కదా! దీన్ని కాళికమ్మ టెంపుల్ స్ట్రీట్ అంటారు. ఈ కాళికమ్మ టెంపుల్ స్ట్రీట్ అనేది కంప్లీట్‌గా రెడ్ బౌండరీలో ఉంది కాబట్టి ఇది 32/2కి రాదు. ఓకేనా? ఇదంతా దాని పక్కనున్న సచివాలయం ఏముంది ఇక్కడ 36/2 ఉంది కాబట్టి వీళ్ళకొస్తుంది. సో, ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్‌గా ఈ షేప్ ఫైల్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ చిన్న బజార్ వీధి ఒకటొస్తుంది. మిట్ట వీధి వస్తుంది. ఇక్కడ తీర్థకట్ట వీధి కంప్లీట్‌గా వీళ్ళకే వస్తుంది 32/2కి. నెక్స్ట్ ఇక్కడ కోటకొమ్మల్ లేఅవుట్‌లో ఒక ఇన్నర్ రోడ్ మటుకు వస్తుంది. రిమైనింగ్ మొత్తము ఔటర్‌గా ఇవి మేజర్‌గా బౌండరీ చూసుకున్నట్లయితే ఈ రోడ్స్ మొత్తం వీళ్ళకొస్తాయి. రిమైనింగ్ అన్ని పక్కనున్న అడ్జసెంట్ బౌండరీస్‌కి వస్తాయి. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఈ బౌండరీని మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తాం? ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మన సెక్రటేరియట్ కోడ్ సెలెక్ట్ అవుతుంది. కోడ్ సెలెక్ట్ అయిన వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ మనము ఇంతకుముందు నేను ప్రాపర్టీస్ మార్చాను కాబట్టి ఇంకోసారి నేను ప్రాపర్టీస్ మారుస్తున్నాను. మనకి 3 గాని, 2 గాని మనం లైన్ విడ్త్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో, లైన్ విడ్త్ 2 పెట్టుకున్నాను. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ప్లేస్ యాస్ అని కొట్టి ఇక్కడ మనకు కేఎంజెడ్ అని ఉంటుంది. కేఎంఎల్ అని ఉంటుంది. మనం ఎప్పుడు కీ హోప్ మార్కప్ లాంగ్వేజే యూజ్ చేస్తాం కాబట్టి కేఎంఎల్‌నే యూజ్ చేయండి. డెస్క్‌టాప్ మీద నేను 21012064 అనే సచివాలయం కోడ్‌తో సేవ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేశాను. ఓపెన్ చేద్దాం. సో, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మన బౌండరీ అనేది ఇక్కడ మనం ఫస్ట్‌గా ఇండివిడ్యుయల్‌గా బౌండరీని ఇక్కడ సేవ్ చేసుకున్నాం. ఇది మన ఫస్ట్ టాస్క్. ఓకేనా? సో, అందరికి ఇక్కడ వరకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయలేదు. జస్ట్ మన ఇండివిడ్యుయల్ బౌండరీ ఏదుందో దాన్ని నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మనకి ఏవైతే రోడ్స్ వస్తాయో ఆ రోడ్స్ మొత్తాన్ని ఔటర్ బౌండరీ మనకి వార్డ్ బౌండరీలు ఏవైతే రోడ్స్ వస్తాయో ఆ రోడ్స్ మొత్తాన్ని ఒకసారి నేను మీకు సింప్లిఫై చేసి చూపించాను. ఓకేనా? ఇక్కడి వరకు మనకి ఫస్ట్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యూజీఎస్‌ని ఓపెన్ చేసుకుందాం. సో, క్యూజీఎస్ ఓపెన్ చేసే లోపల మనం ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఇక్కడే మనం డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దాని నేమ్ ఏం పెడుతున్నా అంటే సెక్రటేరియట్ కోడ్‌తో నేను నేమ్ సేవ్ చేస్తున్నాను. నేనిక్కడ ఒక వార్డ్ సెక్రటేరియట్ నేమ్‌తో ఒక ఫోల్డర్‌ని ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను క్యూజీఎస్‌ని ఓపెన్ చేసుకొని సో, ఫస్ట్ థింగ్ మనం క్యూజీఎస్‌లో మనం ఏం చేస్తామండి న్యూ ఎంప్టీ ప్రాజెక్ట్ తీసుకుంటాము.
ఇంతకుముందు నేను వీడియోలో అన్ని సెట్టింగ్స్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఎలాబరేట్‌గా చెప్పట్లేదు. జస్ట్ బ్రీఫ్‌గా ఎళ్ళిపోతున్నాను. సో, ఫస్ట్ మనం సెట్టింగ్ ఏం చేస్తాం ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ 32644 మనం ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్లై చేసి ఓకే చేసుకుంటాము. ఫస్ట్ థింగ్ ఏం చేయాలండి మనము ఓఆర్ఐని యాడ్ చేద్దాం. సో, లేయరు, యాడ్ రాస్టర్ లేయరు. ఓకేనా? సో, ఓఆర్ఐని యాడ్ చేయాలి మనము డెస్క్‌టాప్ మీద. ఈసీడబ్ల్యూ ఎన్హాన్స్డ్ కంప్రెషన్ వేవ్లెట్ ఫార్మాట్‌ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఓఆర్ఐ యాడ్ అయిపోయింది. ఈ ఓఆర్ఐ మీద మన వార్డ్ సెక్రటేరియట్ కేఎంఎల్‌ని మనం దీని మీద మనం షేప్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏందంటే దీని మీద మనము కేఎంఎల్ ఫైల్‌ని యాడ్ చేయాలి. సో, మనం ఎలా యాడ్ చేస్తాము? యాడ్ లేయర్ ఇక్కడ వెక్టార్ లేయర్‌ని తీసుకోవాలి. ఎందుకంటే మనకి పాయింట్స్ గాని, లైన్స్ గాని, పాలిగాన్స్ గాని అన్ని వెక్టారు. రాస్టర్ అంటే ఓన్లీ ఇమేజ్. ఓకేనా? సో, ఇప్పుడు వెక్టార్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని సో, వెక్టార్ లేయర్‌ని ఆల్రెడీ డెస్క్‌టాప్ మీద నేను సేవ్ చేసుకున్న కేఎంఎల్ ఫైల్ ఆల్రెడీ ఉంది కదండీ! 210, 120, 64 దాన్ని ఓపెన్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు నాకు ఒక కేఎంఎల్ ఫైల్ ఇక్కడ మనకొచ్చింది. అవునా? సో, ఇక్కడ మనకి ఇప్పుడు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనం ఈ షేప్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ చెప్తాను చూడండి. బాగా క్లారిటీగా చూడండి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే లేయర్‌కెళ్తున్నాను. లేయర్‌కెళ్ళిన తర్వాత క్రియేట్ లేయర్ అని తీసుకుంటున్నాను. న్యూ షేప్ ఫైల్ లేయర్. న్యూ షేప్ ఫైల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. నేను ఫైల్ నేమ్ ఏం చేస్తున్నానంటే డెస్క్‌టాప్ మీద ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా కదా! సెక్రటేరియట్ కోడ్‌తో 210, 120, 64 ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పాయింట్ అని నేను పెడుతున్నాను. ఓకేనా? లేదు సింపుల్‌గా WS_064 అని ఈ నొటేషన్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తున్నాను. దీని యొక్క ఎన్కోడింగ్ UTF-8 జామెట్రీ టైప్ పాయింట్. ఓకేనా? పాయింట్ టైప్‌ని యాడ్ చేసుకొని నేను ఓకే చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేశాను నేను ఒక పాయింట్ ఫైల్‌ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం ఎంప్టీ ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు గనక చూసినట్లయితే మనకు మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5 ఫైల్స్ ఉన్నాయి. అంటే షేప్ ఫైల్ అనేది మనకి మల్టిపుల్ ఫైల్స్ కాబట్టి ఈ 5 ఫైల్స్ ఇంక్లూడింగ్ 1 ఫైల్ అన్నమాట మనకి. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ నేను QGIS‌లోకెళ్ళిపోతున్నాను. సో, ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ పాయింట్ ఫైల్ ద్వారా అన్ని బౌండరీస్ మనకేవైతే రోడ్స్ వస్తాయో ఆ రోడ్స్ అన్నిటికి నేను పాయింట్స్ పెట్టాలి. ఇక్కడ చూడండి కేఎంఎల్‌కి మనకి నెక్స్ట్ ఓఆర్‌ఐకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాదాపు మనకేందంటే 10-20 మనకు మామూలుగా ఏందంటే 10 మీటర్స్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. మనము కేఎంఎల్‌లో గూగుల్ ఎర్త్ ప్రూఫ్‌లో చూసినప్పుడు మనకు బౌండరీ కరెక్ట్‌గానే కనిపిస్తుంది. కానీ ఓఆర్‌ఐ మీద మనం ఈ కేఎంఎల్ యాడ్ చేసినప్పుడు ఏందంటే మనకు చాలా వరకు డిఫరెన్సెస్ కనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఈ బౌండరీలో మనకి చిన్న బజార్ స్ట్రీట్ ఇది మొత్తం మనకు కంప్లీట్‌గా మనకే వస్తుంది ఔటర్‌గా. మిట్ట వీధి మొత్తం ఔటర్ మనకే వస్తుంది. తీర్థకట్ట వీధి ఇక్కడి వరకు మనకే వస్తుంది. అదే విధంగా ఈ కోటకొమ్మల్ లేఅవుట్ మొత్తం ఔటర్ మనకే వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఈ రోడ్ గాని అన్నీ మనకి ఇన్నర్ రోడ్సే వస్తాయి. అవి మహల్ గూడా మనకి ఇన్నరే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి తీర్థకట్ట వీధి మొత్తం ఔటర్ వస్తుంది. అదే విధంగా సాయిబాబా టెంపుల్ పక్కనున్న గాలి వీధి మొత్తం మనకి రాదు. అది కాబట్టి ఇక్కడ ఇన్నర్ రోడ్ గీసుకుంటాము. నెక్స్ట్ కాళికమ్మ టెంపుల్ మొత్తం మనకి ఇన్నర్‌గా గీసుకుంటాం. ఓకేనా? సో, ఇది బౌండరీ మనం యాక్చువల్‌గా ఇంతకుముందు అనాలిసిస్ చేసింది. ఇప్పుడు అనాలిసిస్‌ని మనం ఇక్కడ పాయింట్స్ ద్వారా పెట్టాలి ఫస్టు. సో, పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టాగులేటింగ్ ఆన్ చేసుకుంటున్నాను. టాగులేటింగ్ ఆన్ చేసుకున్న తర్వాత యాడ్ పాయింట్ ఫీచర్ తీసుకుంటున్నాను. జూమ్ చేసుకొని చూడండి ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం మిట్ట వీధి. మనకి ఈ మిట్ట వీధిలో మొత్తం మనకి మిట్ట వీధి మనకే వస్తుంది కాబట్టి చిన్న బజార్ స్ట్రీట్. నేనేందంటే మనకి ఎంతైతే విజిబిలిటీ ఉందో అంతవరకు జూమ్ చేసుకొని ఇక్కడ పాయింట్‌ని పెట్టండి. ఓకేనా? సో, ఇక్కడ నేను పాయింట్‌ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే. పాయింట్‌ని ఇక్కడ ఫస్ట్ పాయింట్ పెట్టాను. నెక్స్ట్ పాయింట్స్. ఓకేనా? ఈ విధంగా నేను అన్ని పాయింట్స్ పెట్టుకుంటా ఎళ్ళిపోతాను. ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్‌మోస్ట్ అన్ని పాయింట్స్ నేను పెట్టేసాను. మనకి ఏదైతే బౌండరీ వస్తుందో
ఆ బౌండరీని బేస్ చేసుకొని నేను పాయింట్ లేయర్ మొత్తాన్ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నేను ఒకవేళ పాయింట్ ఏదైనా మిస్టేక్ పెట్టినా గాని, ఆ పాయింట్‌ని డిలీట్ చేయడం గాని, లేదంటే పాయింట్‌ని మూవ్ చేయడం గాని ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రోడ్ ఇది యాక్చువల్‌గా నేను రోడ్ ఈ పాయింట్ కాబట్టి మనకు ఔటర్ రోడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టాను. కానీ తెలియకుండా ఇక్కడ ఒక రోడ్ ఒక పాయింట్ పెట్టేసాను. ఈ పాయింట్ నేను ఎలా డిలీట్ చేయాలి? ఫస్ట్ ఇక్కడున్న వర్టెక్స్ టూల్ తీసుకొని, వర్టెక్స్ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ పాయింట్‌ని సెలెక్ట్ చేసి డిలీట్ అని సింబల్ కొడితే మనకు డిలీట్ అయిపోతుంది. ఓకేనా? లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పాయింట్‌ని మనం ఎక్కడైనా మూవ్ చేయాలి. కరెక్ట్‌గా పెట్టలేదు మనం పాయింట్. ఈ పాయింట్‌ని తీసుకొని ఓకేనా? ఈ విధంగా మూవ్ చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం పాయింట్స్‌ని మూవ్ చేయొచ్చు. లేదు మధ్యలో ఇప్పుడు ఇదంతా చేసేటప్పుడు మళ్ళీ మనం ఏదైనా మధ్యలో పాయింట్ యాడ్ చేయాలంటే మళ్ళీ పాయింట్ లేయర్‌కెళ్తాము. టాగులేటింగ్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ పాయింట్ ఫీచర్ తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ పెట్టాలి మనము. సో, పాయింట్ పెట్టుకుంటాం. ఓకేనా? సో, ఈ విధంగా మనం పాయింట్‌ని యాడ్ చేయొచ్చు. పాయింట్‌ని మూవ్ చేయొచ్చు. పాయింట్‌ని డిలీట్ చేయొచ్చు. దానికి కావాల్సిన టూల్ ఏంటి ఇక్కడ మనకి వర్టెక్స్ టూల్ ద్వారా మనం చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేశానంటే మొత్తం నేను పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడితో మనకేంటంటే పాయింట్ లేయర్ వర్క్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే కేఎంఎల్‌ని ఆఫ్ చేసేస్తా. ఓకేనా? సో, ఇప్పుడు మనకు మొత్తం ఒక షేప్ మొత్తం వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ నేను టాగులేటింగ్ ఆఫ్‌ని చేయాలి. అప్పుడు మనకేమడుగుతుంది సేవ్. సేవ్ అని కొట్టాలి ఖచ్చితంగా. ఇక్కడితో మనకి పాయింట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి లేయర్‌కెళ్తున్నాను. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఫస్ట్ ఫైల్ నేమ్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మన డెస్క్‌టాప్ మీద మనం ఏదైతే 21012064 అనుకున్నామో, ఆ ఫైల్‌ని మనం ఇక్కడ దాంట్లో సేవ్ చేయాలి. అవునా? సో, ఫస్ట్ న్యూ షేప్ ఫైల్ లేయర్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫైల్‌ని సేవ్ చేస్తాం. డెస్క్‌టాప్ మీద 21012064 ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డబ్ల్యూఎస్ 064 అనేది మన సచివాలయం కోడ్‌లో లాస్ట్ 3 డిజిట్స్. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బౌండరీ, వార్డ్ బౌండరీ అని పెడుతున్నాను. వార్డ్ బౌండరీ. ఓకేనా? ఇప్పుడు వార్డ్ బౌండరీ ఏం చేసిన తర్వాత సేవ్ చేస్తున్నాను. ఓకేనా? ఎన్కోడింగ్ యూటీఎఫ్-8 జామెట్రీ అనేది పాలిగాన్ పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి మనకి 3 రిక్వైర్డ్ డేటా వాళ్ళు ఫార్మాట్ అడిగారు. ఆ ఫార్మాట్‌లోనే మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఐడీ ఇంటిజర్ ఉంది కదా! దీన్ని రిమూవ్ చేసేద్దాం. మనకు అవసరం లేదు. నేమ్ ఫస్ట్ మనకి 3 ఫీల్డ్స్ కావాలండి. ఫస్ట్ ఫీల్డ్ ఏందంటే యూఎల్‌బీ కోడ్. సెకండ్ ఫీల్డ్ వచ్చింది వార్డ్ కోడ్. థర్డ్ ఫీల్డ్ వచ్చింది ఏరియా. ఓకేనా? సో, ఫస్ట్ ఫీల్డ్ ఇస్తున్నాను న్యూ ఫీల్డ్ అనేసి. న్యూ ఫీల్డ్ వచ్చింది. ఫస్ట్ నేను యూఎల్‌బీ కోడ్ అనే ఒక ఫీల్డ్‌ని ఇస్తున్నాను. యూఎల్‌బీ కోడ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ ఏముంది మనకి వార్డ్ కోడ్ అని ఉంది. సో, వార్డ్ కోడ్. సో, దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్స్. సో, ఇది ఈ 3 ఫీల్డ్స్ నాకు కావాలి. ఇది సీడీఎం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎక్స్‌టెన్షన్ ఫార్మాట్. దీన్నే మనం ఫాలో కావాలి. దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ చేసినా మనకు షేప్ ఫైల్ అనేది మళ్ళీ ఓఆర్ఎం మీద రిఫ్లెక్ట్ కాదు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ 3 ఫీల్డ్స్‌ని యాడ్ చేసిన తర్వాత ఓకే చేస్తున్నాను. సో, ఇక్కడ మనకేంటి ఒక పాలిగాన్ అనే ఫైల్ మనకి క్రియేట్ అయింది. అవునా? సో, ఇప్పుడు చూడండి ఈ పాలిగాన్ ద్వారా మనం ఒక బౌండరీని షేప్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! ఒకసారి మళ్ళీ ఫోల్డర్ చూద్దాము ఏమున్నాయో. 21012064 ఇప్పుడు చూసినట్లయితే ఈ WS064 ఉంది కదా! అదేంటది యాక్చువల్‌గా మన పాయింట్ ఫైల్స్. మొత్తం ఎన్నున్నాయి పాయింట్ ఫైల్స్ 5 ఉన్నాయి. అదే మనకు పాలిగాన్ చూసుకున్నట్టయితే ఎన్నున్నాయి మొత్తం 5 ఫైల్స్ ఉంటాయి. ఈ 5 ఫైల్స్ మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ 5 ఫైల్స్ కలిపి ఒక షేప్ ఫైల్. ఈ 5 ఫైల్స్ కలిపి ఒక షేప్ ఫైల్. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ క్యూజీఎస్‌కెళ్తున్నాను. సో, ఫస్ట్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాను. టాగులేటింగ్ ఆన్ చేసుకున్నాను. టాగులేటింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం తీసుకోవాలి ఇక్కడ మనకి యాడ్ పాలిగాన్ ఫీచర్. సో, యాడ్ పాలిగాన్ ఫీచర్ తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ గాని పాయింట్ దగ్గరికెళ్తే హైలైట్ కావట్లేదు. హైలైట్ కావట్లేదంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? స్నాపింగ్ టూల్ బార్ ఆన్ కావట్లేదు. ఒకవేళ స్నాపింగ్ టూల్ బార్ లేకపోతే ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ స్నాపింగ్ టూల్ బార్ అని ఉంటుంది ఆప్షన్. ఈ స్నాపింగ్ టూల్ బార్‌ని సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్నాపింగ్ టూల్ బార్ ఆన్ చేసుకున్నాను. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఫస్ట్ పాయింట్ నుంచి కనెక్ట్ చేసుకుంటా వెళ్తున్నాను.
ఓకేనా? ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫైనల్‌గా రైట్ క్లిక్ ఇస్తాము. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి 3 థింగ్స్ అడుగుతుంది. ఫస్ట్ యూఎల్‌బీ కోడ్. ఓకేనా? సో, యూఎల్‌బీ కోడ్ ఏంటి మనకి 1012. ఓకేనా? నెక్స్ట్ వార్డ్ సెక్రటేరియట్ కోడ్. సో, వార్డ్ కోడ్ ఏంటి మనకి ఇది నేను చేసే కోడ్ వచ్చింది 21012064. ఓకేనా? ఇక్కడ ఏరియా అని ఉంది కదండీ! మనకి ఏరియా తెలీదు. దీన్ని ఓకే చేసేయండి. ఓకేనా? ఇది మన యాక్చువల్‌గా ఇది మన మొత్తం షేప్ ఫైల్ ఇది. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ షేప్ ఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అని ఎళ్ళామనుకోండి. ఇక్కడ మనకి సింబాలజీ అని ఉంటుంది. ఈ సింబాలజీలో సింగిల్ సింబల్, ఫిల్, సింపుల్ ఫిల్ అని ఉంటుంది. ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింబల్ లేయర్ టైప్ అని ఉంటుంది. మనకి సింపుల్ ఫిల్ అని కాకుండా ఔట్‌లైన్ సింపుల్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చింది రెడ్ కలర్. అంటే మీ ఇష్టము. అది మనం డెసిగ్నేషన్ ఏం లేదు. జస్ట్ మనకి రెఫరెన్స్ కోసము ఏదైతే బావుంటుందో నేను దాన్ని చూపిస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మనం స్ట్రోక్ విడ్త్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్లై ఓకే చేసామనుకోండి. ఇప్పుడు మనకొక షేప్ ఫైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ బటన్‌ని ప్రెస్ చేస్తే సేవ్ అనేది ఆప్షన్ మనకి వస్తుంది. అవునా? సో, ఇప్పుడు ఇందులో మనం ఏరియా అనేది మటుకు ఇవ్వలేదు. సో, ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసినట్లయితే యూఎల్‌బీ కోడ్ ఇచ్చాము, వార్డ్ కోడ్ ఇచ్చాము, ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్స్. మనకి ఏరియా మనం డాట్ పెడతాం గదా! అదే 20 పాయింట్ తర్వాత మనకి అప్ టు 5 డిజిట్స్ వరకు మనకు పర్మిటబుల్. ఓకేనా? ఈ ఏరియాని ఎలా కాలిక్యులేట్ చేయాలి? సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఓపెన్ ఫీల్డ్ కాలిక్యులేటర్ అని ఉంటుంది. ఓకేనా? సో, ఓపెన్ ఫీల్డ్ కాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒక కాలమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. ఏరియా అనేసి. అవునా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అనే కాలమ్‌ని మనం డిలీట్ చేయాలనుకోండి ఫీల్డ్‌ని. సో, ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్ దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయొచ్చు. ఓకేనా? లేదు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ న్యూ ఫీల్డ్ అనే ఆప్షన్ తీసుకొని మనం యాడ్ చేయొచ్చు. మళ్ళీ మనం యాడ్ చేద్దాం. ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్స్. ఓకేనా? సో, నేను డెసిమల్ నంబర్ పెడుతున్నాను. మనకి లెంత్ 10 అయినా పర్లేదు. ఓకేనా? లేదు 15 అయినా పర్లేదు. బట్ ప్రెసిషన్ అనేది మటుకు మనకు పర్టిక్యులర్‌గా పాయింట్ తర్వాత మనకి 5 డిజిట్స్ మట్టుకే మనకి రిక్వైర్డ్ అడిగారు కాబట్టి నేను 5 అని పెడుతున్నాను. ఓకేనా? 5 అని చేసి ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఏరియాని మనం కాలిక్యులేట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ కోడ్. ఓకేనా? సో, ఓపెన్ ఫీల్డ్ కాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక కా క్రియేట్ చేశాను ఒక ఫీల్డ్‌ని. ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్. కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ అప్డేట్ చేస్తే చాలు. అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. దేన్ని అప్డేట్ చేయాలి నేను? ఏరియా దాన్ని అప్డేట్ చేయాలి. ఓకేనా? సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్‌ప్రెషన్‌లోకొస్తే మన ఏరియా గదండీ! ఏరియాకి ఇక్కడేందంటే జామెట్రీ అని ఉంటుంది. ఈ జామెట్రీలో మనకి ఏరియా, డాలర్ ఏరియా సింబల్ అనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం ఓకే అని చేస్తే ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఏరియా అనేది కాలిక్యులేట్ అయిపోతుంది. ఓకేనా? సో, మొత్తం ఇప్పుడు ఈ స్క్వేర్ మీటర్స్‌లో కనుక చూసినట్లయితే పాయింట్ తర్వాత మనకు 5 డిజిట్స్ ఉండాలి. ఇది మన టోటల్ ఏరియా. ఓకేనా? 87,857.24985 ఇంతవరకు చేసి ఇప్పుడు చేసిన తర్వాత అన్నిటిని మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? టాగుల్ ఎడిటింగ్‌ని ఆఫ్ చేసిన తర్వాత సేవ్ అని కొట్టాలి. ఇక్కడంతా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మన ఫోల్డర్‌లోకెళ్ళాం గదండీ! ఈ ఫోల్డర్‌లో మనకు ఆల్రెడీ తెలుసు. ఈ 5 ఫైల్స్ వచ్చిందే పాలిగాన్స్. ఈ 5 ఫైల్స్ వచ్చిందే పాయింట్ ఫైల్స్. మీరు నాకు పాయింట్ ఫైల్స్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ, ఈ 5 ఫైల్స్ ఉన్నాయి గదా! పాలిగాన్ దీనన్నిటిని నేను రైట్ క్లిక్ చేసి జిప్ చేస్తాను. షో మోర్ ఆప్షన్స్‌లోకెళ్తే మనకిక్కడ యాడ్ టు అర్చివ్ అని వస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా నేను జిప్ చేసి ఈ 5 ఫైల్స్‌ని జిప్ చేసిన ఫోల్డర్‌ని నాకు పంపించాలి. ఇది కంప్లీటెడ్‌గా ఒక వర్డ్ సెక్రటేరియట్ బౌండరీ మనం చేసినట్లు అవుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మనకి మళ్ళీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఈ ఫైల్ మటుకు నాకు సెండ్ చేయండి.